హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఇక్కడ మనం చూస్తుంది అమ్మవారిని అన్నమాట, ఎల్లమ్మ తల్లి. ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే ఇక్కడ మల్లన్న దేవుడు కూడా కనిపిస్తాడు. ఇదైతే టెంపుల్ లోపల కాదండి, బయట సెటప్ చేశారు. మనం ఫొటోస్ దిగడానికి వీలుగా ఉండేలాగా సేమ్ యాజ్ ఇట్ ఈస్, అంటే గర్భగుడి లోపల దేవుడు ఏ విధంగా అయితే ఉంటాడో సేమ్ టు సేమ్ అలాగే బయట కూడా సెటప్స్ ఉన్నాయి. ఒక 7-8 ప్లేసెస్లో ఉన్నాయి. మనం డైరెక్ట్గా దేవుడి దగ్గర నిల్చొని ఫోటో దిగుతున్నట్టుగా ఈ సెటప్లో వాళ్ళు స్టూడియో వాళ్ళు మనకి చేసిస్తారనమాట. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత శివుడిది టెంపుల్ ఉంటుందండి. ఇక్కడ ఏంటి అని అంటే స్టోన్తోని ఒక రథం రూపంలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎవరైనా వెళ్తే కనుక మిస్ అవ్వకుండా ఈ గుడిని ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. ఇక్కడ శివయ్యకి చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. అక్కడ తెలుసుకునే దాని ప్రకారం ఏంటంటే స్వామివారి పాదుకలు ఉన్నాయి. వాటితో మన వీపు పైన అక్కడ ఉన్నటువంటి అయ్యవారు కొడతారనమాట. అలా కొట్టడం వల్ల మనలో ఉన్నటువంటి ఏదైనా నెగిటివ్ కానివ్వండి, భయం కానివ్వండి, ఏదైనా సరే వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఒక నమ్మకము. కానీ నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఏకంగా టెంపులే రథం రూపంలో ఉండడం అనేది కొద్దిగా స్పెషల్ అనిపించింది. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో కొండపోచమ్మ గుడి ఉందండి. మల్లన్న దేవుడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను కొండపోచమ్మని కూడా దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే మల్లన్న దేవుడి అక్కగా కొండపోచమ్మని చెప్పుకుంటారు కాబట్టి. చూడండి, ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా అమ్మవారు తినే అన్నమాట. సో ఇలా మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నెక్స్ట్ ఇంకా ఏం చూసాం ఏంటి అనేది కంటిన్యూయేషన్ వీడియోలో చూడండి. డోంట్ మిస్.